నేను మీ డాక్టర్ నాగబండి కిరణ్ కుమార్, నాగబండి డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు చిగుళ్ళ వ్యాధికి సంబంధించి పరిష్కారం అంటే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి. సో ఇంతకుముందు వీడియోలో చిగుళ్ళ వ్యాధి అంటే ఏంటి, ఏ విధమైన సిమ్టమ్స్ వస్తాయి, ఏ విధమైన నోట్లో మనకి దుష్పరిణామాలు జరుగుతాయి, ఏ విధంగా మనము చిగుళ్ళ వ్యాధిని కనుక్కోవచ్చు, ఎప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలని చెప్పాను. సో ఇక్కడ ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పబోతున్నాను. సో ఇక్కడ చిగుళ్ళ వ్యాధిలో మొదట ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చిగుళ్ళ నుంచి వచ్చే రక్తం, చిగుళ్ళ వాపు అలా ఉన్నప్పుడు క్లీనింగ్ చేయడం జరుగుతుంది. ఈ క్లీనింగ్ సూపర్ఫిషియల్ క్లీనింగ్ కానీ, సూప్రాజింజివల్ క్లీనింగ్ కానీ, సబ్జింజివల్ క్లీనింగ్ కానీ అంటే డీప్ క్లీనింగ్ కానీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ స్టేజ్లో కనుక పేషెంట్కి తెలవక, చూపించుకోక ట్రీట్మెంట్ పొందనట్లయితే నెక్స్ట్ స్టేజ్లో గమ్ సర్జరీ ఆర్ ఫ్లాప్ సర్జరీ అని పిలుస్తారు. ఈ ఫ్లాప్ సర్జరీ అనేది ఏంటంటే ఇది కూడా ఒక రకమైన క్లీనింగ్ ప్రక్రియ. ఈ క్లీనింగ్ ప్రక్రియలో లోకల్ అనస్థీషియా ఇచ్చి చిగుళ్ళని పైకి లేపి లోపటి నుంచి శుభ్రం చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్జింజివల్ క్యూరటాజ్ అండ్ రూట్ ప్లేనింగ్ అంటే డీప్ క్లీనింగ్ అన్నమాట. లోపట అల్ట్రాసోనిక్ ఇన్స్ట్రుమెంట్తో, లేజర్తో లోపట క్లీన్ చేసి మళ్ళా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్లాప్ సర్జరీలో ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, చిగుళ్ళ వ్యాధి అంటే ఎముక తగ్గించబడుతుంది, అంటే బ్యాక్టీరియా యాక్షన్ వల్ల ఎముక తగ్గిపోతుంది, ఎముక తినివేయబడుతుంది. ఈ పోయిన ఎముకని రీజనరేట్ చేసుకోవడానికి ఆధునిక పద్ధతులు చాలా ఉన్నాయి. వాటిలో ఒక భాగం బోన్ గ్రాఫ్టింగ్. ఈ బోన్ గ్రాఫ్టింగ్లో బోన్స్లో చాలా రకాలు ఉంటాయి. బట్ ఆ పేషెంట్కి సంబంధించి ఏ విధమైన బోన్ గ్రాఫ్ట్ వాడితే మంచిదో అది మనం డిసైడ్ చేసి మంచి బోన్ గ్రాఫ్ట్ అక్కడ వాడడం ద్వారా కొంతమేరకి కోల్పోయిన బోన్ని మళ్ళా రీజనరేట్ చేసుకోవడానికి ఆధునిక పద్ధతి బోన్ గ్రాఫ్టింగ్. బోన్ గ్రాఫ్టింగ్ విత్ మెంబ్రెయిన్ ఆర్ వితౌట్ మెంబ్రెయిన్, అక్కడ పేషెంట్కి ఉన్న అవసరాన్ని బట్టి మనము బోన్ గ్రాఫ్టింగ్ విత్ మెంబ్రెయిన్ ఆర్ వితౌట్ మెంబ్రెయిన్ చేసుకొని కోల్పోయిన బోన్ని కూడా రీజనరేట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. వీటిలో ఈ ఫ్లాప్ సర్జరీ ప్రక్రియలో లేజర్ అసిస్టెడ్ ఫ్లాప్ సర్జరీ ప్లస్ ప్లేట్లెట్ రిచ్ ఫిబ్రిన్. ప్లేట్లెట్ రిచ్ ఫిబ్రిన్ అనేది మనకి వింటూ ఉంటాం చాలా మెడికల్ సంబంధించిన ట్రీట్మెంట్స్లో, అంటే హెయిర్కి సంబంధించి గ్రోత్ కానీ, ఫేస్లో గ్లోకి సంబంధించి కానీ, ఇట్లా ఎన్నో వాటికి సంబంధించి ప్లేట్లెట్ రిచ్ ఫిబ్రిన్ మనం వాడుతూ ఉంటారు. ఎందుకు వాడతారు? ప్లేట్లెట్ రిచ్ ఫిబ్రిన్ అనేది ఇట్ ఈస్ అబండెంట్లీ కంటైనింగ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ గమ్స్ ప్లస్ బోన్. సో ఏ పేషెంట్ అయితే వస్తారో ఆ పేషెంట్ దగ్గర నుంచే మనం బ్లడ్ సేకరించి దానితో చక్కటి ప్లేట్లెట్ రిచ్ ఫిబ్రిన్ని తయారు చేసి దాన్ని బోన్ గ్రాఫ్ట్తో కలిపి మనం ఈ ఫ్లాప్ సర్జరీ చేసుకున్నప్పుడు అక్కడ ఉపయోగించడం ద్వారా చక్కటి బోన్ రీజనరేషన్ని మనం పొందవచ్చు. సో ఈ ఆధునిక పద్ధతి అనేది అందరూ చేసేది కాదు. ఓన్లీ నిష్ణాతులైన స్పెషలైజ్డ్ పెరడాంటిస్ట్ హూ హ్యాస్ ట్రైన్డ్, equipped with advanced instruments with lasers, ఈ పిఆర్ఎఫ్ తయారు చేసే యంత్రం సపరేట్గా ఆ ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళే మీకు ఈ విధమైన ట్రీట్మెంట్ని ఇవ్వగలుగుతారు. సో ఈ ట్రీట్మెంట్ పొందడం ద్వారా చాలా సందర్భాల్లో కొద్దో గొప్ప కదలిక వచ్చిన పళ్ళు కూడా గట్టిపడే అవకాశం ఉంటుంది. పూర్తిగా కదిలిపోయిన పళ్ళని నేను చెప్పను, కానీ పేషెంట్ సరైన టైంలో చూసుకోక వెళ్ళేసరికి కొంత పళ్ళు కదిలాయి అనుకున్నవి కూడా మన ఈ ఆధునిక పద్ధతి ద్వారా గట్టిపరుచుకునే మార్గము ఉంది అని తెలియజేస్తున్నాను. సో కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీకు ఎటువంటి సైన్స్ అంటే గమ్ బ్లీడింగ్ కానీ, గమ్స్ వాపు కానీ, నోట్లో దుర్వాసన కానీ, పళ్ళలో ఈ మధ్యన సందొచ్చినట్టు కానీ ఏమన్నా ఇలాంటివి కనుక మీరు చూస్తున్నట్టయితే, తినలేకపోతున్నట్టయితే ఖచ్చితంగా ఇమీడియట్గా చిగుళ్ళ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మీరు చూసుకోండి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, 2 సార్లు బ్రష్ చేయండి. నైట్ పడుకునే ముందు బ్రషింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూఆర్ కీపింగ్ అవే ఫ్రమ్ గమ్ డిసీజ్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు నా వీడియోస్లో ఏదైనా సరే సందేహాలు కలిగినట్టయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఈ కామెంట్ నాకు నచ్చినట్టయితే డెఫినెట్గా దాని మీద నేను వీడియో చేసి మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం డెఫినెట్గా చేస్తానని మనవి చేస్తున్నాను. నెక్స్ట్ మీతో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే చిగుళ్ళ వ్యాధి వల్ల గుండెకి ప్రమాదం పొంచి ఉందా, దీని గురించి మీకు చెప్పబోతున్నాను. ఖచ్చితంగా మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి.